ముద్రగడ పద్మనాభం గారు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఫేవరు. ఒకానొక టైంలో కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అత్యంత పెద్ద కులంగా ఉన్న ఈ కాపుల తరపున ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, కాపుల నుంచి ముఖ్యమంత్రి చెయ్యండి అని నీ పేరు నీ ప్రపోజ్ చేస్తానని చెప్పని ఢిల్లీ అధిష్టానం నుంచి వచ్చిన పెద్ద చెప్తే ముద్రగడ పద్మనాభం గారు నా పేరు కాదండి రాజశేఖర రెడ్డి గారి పేరు పంపించండి అని చెప్పాడు. ఇది ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ఆయన రిజర్వేషన్ ఉద్యమం గురించి ఆయన మాట్లాడలా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్ద మాట్లాడింది ఏం లేదు. మొన్న మధ్య దాకా కూడా చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ పద్మనాభం గారికి మొదటి నుంచి తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. కోస్తా జిల్లాలో గుంటూరు కృష్ణా జిల్లాలో మొదటి నుంచి రంగగా చనిపోయిన తర్వాత మేము డెడ్ అగెనిస్ట్ టీడీపీకి కమ్మోలకి. గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర అట్లా ఉండవండి, వాళ్ళు ఏ పార్టీ అయినా ఉంటే. పద్మనాభం గారు కాంగ్రెస్ లో ఉన్నారు, టీడీపీలో కూడా ఉన్నారు. ఆయన టీడీపీలో ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన పోర్ట్ఫోలియోలో చంద్రబాబు నాయుడు ఏలుపెట్టేవాడు. అతను ఏలుపెట్టి పెత్తనం చేయటం వల్ల పద్మనాభం గారికి చాలా కోపం ఉండేది అతని మీద. అంటే ఇద్దరి మధ్య ఆగర్భ శత్రుత్వం ఉంది, బయటపడరు. ఒకరి మీద ఒకరికి విపరీతమైన పేకల దాకా శత్రుత్వం ఉంది. అది సందర్భోచితంగా బయటపడుతుంది. పెట్టుకోవచ్చు కానీ దాన్ని బాహాటంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వచ్చు, కానీ కులాన్ని అడ్డు పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే కులాన్ని అడ్డం పెట్టుకోవటం అని అంటే కాపుల రిజర్వేషన్ల గురించే మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కదా 2004లో. అడగని ముస్లింస్ కి కాపులు చేస్తానని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు అడగని ముస్లింస్ కి చేశారు, కాపులు చేయకుండా ఎగ్గొట్టారు. మరి ఆ రోజు ఉన్న పిల్ల వెంకటేశ్వరరావు గారు వాళ్ళు అడిగారు తప్ప పద్మనాభం గారు ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలా ఈ రిజర్వేషన్ గురించి? రాజశేఖర రెడ్డితో సాన్నిహిత్యం అన్నారు. అదేంటి సాన్నిహిత్యం ఉంటే అడగరా? అంటే మనకి ఇష్టమైన పార్టీ అధికారంలో ఉంటే మాట్లాడము మనం ఇంకా. అంటే మనకి ఇష్టం లేని అధికారంలో ఉంటే రోడ్డు వాడి మీద ఎగిరి వాడి మీద దొక్కడమే అందరం కలిసి. అంతే. ఇదేం రాజకీయం? కులాన్ని మేలు చూసుకోవాలి తప్ప నా గొడవలు లాక్కురావడం ఇందులోకి. 2004 నుంచి 2014 దాకా పద్మనాభం గారు ఏ రోజు రిజర్వేషన్ గురించి అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ 10 ఏళ్ళు. అవును. ఇప్పుడు మొన్న టీడీపీ పార్టీ అధికారంలో నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు కాబట్టి అడుగుతున్నావు అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టాడని. మరి 2004లో రాజశేఖర రెడ్డి కూడా పెట్టాడుగా మేనిఫెస్టోలో. ఏమయ్యా మరి వాళ్ళకి చేసావు మాకెందుకు చేయలేదు ఎందుకు అడగల? ఇక్కడ కులం లేదండి, అంతే. శత్రుత్వం, వ్యక్తిగత శత్రుత్వాలు అంతే. ఇది నిజాలే. నేను ఇట్లా మాట్లాడితే చాలా మందికి బాధేస్తుంది, రాము గారెడ్డి ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పని. ఒక ఇష్యూ ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడకపోయినా ఇప్పుడు కనీసం 5% రిజర్వేషన్ ఇస్తే దాన్ని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మాట్లాడాలి కదా, కనీసం ఇచ్చిన రిజర్వేషన్ అమలు చేసుకోవడానికైనా మాట్లాడాలి కదా. నేను అంటుంది 2014లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, అయ్యా నువ్వు మాట ఇచ్చావు చేయమని. ఆయన తుని మీటింగ్ అని చెప్పని అన్నాడు. మేము అందరం కలిసి సహకరించాం, ఆయనతో పాటు అన్నిటికీ నిలబడ్డాం. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి మీరు ఉద్యమం చేస్తున్నప్పుడు అందరం కలిసి ఉద్యమంలో ఉన్నప్పుడు వచ్చి నా మద్దతు ఉంది ఉద్యమానికని ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతినిధులు పంపించారు కదా ఇంటికి. ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఏమయ్యా నువ్వు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చావు కదా, మరి కాపులు దానికి ఈరోజు నిలబడని చెప్పని పద్మనాభం గారు లెటర్ రాయొచ్చు కదా. లెటర్ రాయడు. ఆ రోజున ఆ ఉద్యమం చేసినప్పుడు బలమైన ఉద్యమం నడిచింది, అందరం నిలబడ్డాం. ఆ ఉద్యమం కోసం దేనికై నిలబడ్డాం, ముందుకెళ్ళాం. ప్రజల్లో వ్యతిరేకత రావటం, జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం ఇవన్నీ జరిగినాయి. అది పద్మనాభం గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నా చేతిలో లేదు కాపుల రిజర్వేషన్ నేను చేయలేదని చెప్పానంటే ఎలా కుదురుతుందండి? 2014 మేనిఫెస్టోలో ఎలా ఎందుకు పెట్టాడు ఆయన? పెట్టకూడదుగా. 2019లో చెప్పాడు నా చేతిలో లేదని. 2014 తెలియదండి. రాజశేఖర రెడ్డి కొడుకుగా ఏం జరుగుతుందో రాష్ట్రానికి తెలీదా? నా చేతిలో లేదు కేంద్రం చేతిలో ఉందన్న ఇవన్నీ చెప్పాడు కదా. మరి 2014 మేనిఫెస్టోలో పెట్టి 2019లో నా సంబంధం లేదంటే సరే గెలిచావు. గెలిచిన తర్వాత మరి ముద్రగడ పద్మనాభం గారు మేమందరం మా లీడర్షిప్ అంతా వదులుకొని మేము ఆయనతో పాటు పద్మనాభం గారితో నిలబడి పనిచేశాం మేమందరం కలిసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో అనేక ఇష్యూస్ ఉన్నాయి ముఖ్యమంత్రిగా. కాపు కమ్యూనిటీకి సంబంధించి, కాపు కార్పొరేషన్ సంబంధించి సరిగ్గా జరగట్లేదు. మిగతా వాళ్ళు 2000 కోట్లు ఇది ఇస్తాన్నాడు కాపులకి. ఏదో 200 కోట్లు ఇస్తే గొప్ప. 2000 కోట్లు ఎందుకు వచ్చేస్తా? మాకేం ఊళ్ళో అప్పులు చేసి మాకేమి ఇవ్వద్దు. న్యాయబద్ధంగా ఇవ్వాల్సింది కూడా ఇవ్వరు. అయినా వారు నోరు తెరిచి అడగరు. పద్మనాభం గారు నోరు తెరవరు, ఆయన నోరు తెరవరు, ఎవరు నోరు తెరవరు. కుల సమస్యలు ఎట్లా తీరుతాయండి? ఇప్పుడు మొన్న జీవీ నరసింహ గారు రాజ్యసభలో ఎత్తారు, ఏమండి ఈ కాపు రిజర్వేషన్ ఫైలు
అసెంబ్లీలో తీర్మానం జరిగింది, ఆమోదమైంది, ఢిల్లీకి వచ్చింది ఏంటని కేంద్రం క్లియర్గా కేంద్ర బీసీ శాఖ మంత్రికి చెప్పాడు కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసుకోగలిగే అధికారం ఉన్న సబ్జెక్టు, మా కేంద్రంతో సంబంధం లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, మా పర్మిషన్ కానీ మా దగ్గర ప్రొసీజర్ కానీ ఏమి లేదు దీనికి సంబంధించి అని చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలిగా, పద్మనాభం గారు మేము అందరం అడగాలిగా, ఏమయ్యా ఇది నా చేతిలో లేదు కేంద్రం చేతిలో ఉందన్నావు కదా, కేంద్రం స్వయంగా పార్లమెంట్లో డిక్లేర్ చేసింది మీరు చేయాలంటే చేసుకోండి అని, చేసి చిత్తశుద్ధి చూపించని చెప్పి పద్మనాభం గారు అడిగారా? అడగరు. నేనేమైనా గట్టిగా మాట్లాడితే దాసరాము గారు విమర్శిస్తున్నారు, పద్మనాభం గారు మిగతా పెద్దలందరూ విమర్శిస్తున్నారని చెప్పని ఎట్ల పెద్దలా నా మీద దాడి చేస్తారు. నేను మాట్లాడుతుంది నిజాలు. కుల పెద్దలుగా ఉన్నవాళ్ళు మీరు ఒక పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఒక రకంగా, ఇంకో పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఇంకో రకంగా చేస్తే కులం ఏమైపోద్ది, కులం నాశనం అయిపోద్ది, కులం రోడ్డు పడిపోద్ది కులం.